కడప పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందో చూద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల కూడా కడప పార్లమెంటు పరిధిలోకే వస్తుంది. సో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ పార్లమెంటు పరిధిలో ఏ పార్టీ అత్యధిక సీట్లు ఈసారి గెలిచే అవకాశం ఉందో చూద్దాం. ఇక కడప పార్లమెంటు పరిధిలో 7 సీట్ల సంగతి చూస్తే బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ఈ 7 నియోజకవర్గాలు వస్తున్నాయి. బద్వేల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది. కడప ఇక్కడ మాత్రం నిజంగా టైట్ ఫైట్ నడుస్తుంది. ఏ పార్టీ గెలుస్తుంది అనేది అవకాశం లేదు. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర పోటీ ఇస్తుంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిచినా ఆశ్చర్యపోయే అవకాశం లేదు అన్నట్టుంది అక్కడ పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ సీట్ నుంచి అయితే వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా అని చెప్పడం కష్టం. ఇద్దరు అభ్యర్థులకి సమాన అవకాశాలు కనపడుతున్నాయి. పులివెందుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ గారు గెలవబోతున్నారు. అయితే మెజారిటీ విషయంలోనే కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎక్కువ వస్తుందా లేదా లాస్ట్ టైం కంటే బాగా తగ్గుతుందా అనే విషయం. సో జగన్ గారు అయితే గెలవబోతున్నారు. కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది. ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది. మైదుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 సీట్లు గెలవడానికి అవకాశం ఉంది. 1 సీట్ కడప అసెంబ్లీ మాత్రం టైట్ ఫైట్ నడుస్తుంది. ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా అని చెప్పలేని పొజిషను. టీడీపీ గెలవడానికి ఒక రకంగా ఎడ్జ్ కనపడింది. అయితే వైసీపీకి అభిమానులు ఉండటం వల్ల వాళ్ళు ఖచ్చితంగా టీడీపీ వైపు మళ్ళరా అనే నమ్మకంతో వైసీపీ ఉంది. సో ఏది ఏమైనా ఇద్దరిలో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే ఇక్కడ బయటపడే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా తన ఆధిపత్యాన్ని చూపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లని ఈ పార్లమెంట్ పరిధిలో గెలవబోతుంది.